ఈ రోజు డిలే అయిన ఫ్లైట్ అసలు నిజంగా ఎంత కష్టంగా ఉందో. ఒక్కరికి కాదు, ఎయిర్పోర్ట్లో చాలా మందికి కిడ్స్ ఉన్న వాళ్ళైతే ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఏమో దుబాయ్ ఎయిర్పోర్ట్ ఇంత పెద్దగా ఉంటుందని అనిపిస్తుంది. ఇప్పటికి ఆల్మోస్ట్ తిరిగేసాము ఈ చివరి నుంచి ఆ చివరి దాకా. ఇక్కడ మాతో పాటు వెయిట్ చేసే వాళ్ళలో చాలా వరకు యూఎస్ వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకైతే ఇంకా లాంగ్ వెయిటింగ్ టైం ఉంది. ఇంకా వాళ్ళకైతే హోటల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఆర్ లాంజ్ సర్వీసెస్. ఫైనల్లీ అయితే 2 hours లైన్లో నుంచున్నాక మాకు బోర్డింగ్ పాస్ ఇష్యూ చేశారు న్యూ ఫ్లైట్కి. ఇట్స్ ఆల్మోస్ట్ లంచ్ టైం కాబట్టి ఫ్లైట్ డిలే అవ్వటం వల్ల వాళ్ళు కాంపెన్సేషన్గా ఫుడ్ వోచర్స్ కూడా యాడ్ చేశారు. గాడ్ అనుకొని ఇంకా మంచిగా ఫుడ్ అయితే ఎక్కడ దొరుకుతుందో చూసుకుంటూ వెళ్ళాము. ఎన్ని సెక్షన్స్ అన్నీ ఒక చోట విలేజ్ ఫుడ్ కోడ్ అని చెప్పేసి మంచి అన్ని చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా అక్కడ KFC, మెక్డొనాల్డ్స్, ఇండియన్ ఫుడ్ కోర్ట్ అయితే చాలా ఉన్నాయి. ఈచ్ వన్ ఒక ఫుడ్ వోచర్కి ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాము. చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీతో రైస్ అండ్ మా వాడేమో KFCలో బర్గర్ తీసుకున్నారు. నేనేమో పిజ్జా తిన్నాను. అసలు చాలా రోజులైంది నిజంగా, ఇప్పుడు 1 month అయిపోయింది కదా మళ్ళీ పిజ్జా తిని, అందుకని చెప్పి పిజ్జా తీసుకున్నాను అనమాట. చికెన్ బిర్యానీ కూడా అఫ్కోర్స్ చాలా బాగుంది ఇక్కడ. ఈసారి మీరు ఎప్పుడైనా దుబాయ్లో దిగినప్పుడు ఎప్పుడైనా హాల్ట్ ఉంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫుడ్ తినడానికి ఆల్మోస్ట్ మళ్ళీ ఒక 30 minutes వాక్ చేసుకుంటే బ్యాక్ వచ్చాం. అఫ్ కోర్స్ ఫ్రీ రైడ్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ గేట్ నుంచి మనం ఇక్కడికి ట్రావెల్ చేయొచ్చు. వీడియో మీరు చూసే టైంకి మేము మ్యూనిక్కి రీచ్ అయిపోయి ఉంటాము. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. ఇక గేట్ దగ్గరికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుందామని పొద్దున్న నుంచి అయితే తిరిగి చాలా టైర్డ్ అయిపోయాము. ఉంటాను మరి.